హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో 1-2 మాటలలో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే శ్రీరామనవమి సందర్భంగా బామ్మగారి దగ్గరికి మనోజు అమూల్య వెళ్ళడము, అక్కడ మంచిగా రాముల వారి కళ్యాణం జరిపించడము, అందరూ సంతోషంగా గడపడము. అదే సందర్భంలో కొంచెం మనోజు బ్యాలెన్స్ అవుట్ కావడం, ఏంటి కొంచెం చొరవగా ప్రవర్తించడం, మళ్ళీ తనను తానే ప్రశ్నించుకోవడం, మనోజ యొక్క అమూల్య యొక్క స్వాతంత్రాన్ని నేను బలవంతంగా లాగి తీసుకోవడం పద్ధతి కాదు కదా అని అనుకోవడం, ఇలా జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. ఇద్దరు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఎవరు? అమూల్య, మనోజు. పావురాలపల్లిలో ఆ రోజు సాయంత్రం అమూల్యతో మాట్లాడిన తర్వాత క్రిందకి వచ్చిన మనోజు 2 రోజులు అక్కడున్నా మళ్ళీ మేడ మీదకి వెళ్ళలేదు. అమూల్య కూడా అతనితో ముభావంగానే ఉంది. మనోజ్కి ఇది ఇంకా కష్టంగా అనిపించింది. అసలు ఇద్దరూ కూర్చొని ఈ విషయం ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే కానీ మనోజ్కి మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తడానికి చాలా ఆత్మన్యూనతగా అనిపిస్తుంది. అమూల్య ఏమైనా అనుకోని తన మనసులో మాట చెప్పేశాడు తను. కానీ ఈ మనోవేదన ఇద్దరి మధ్య ఉన్న చనువుని పెంచకపోగా ఒక విధమైన నిశ్శబ్దం ఏర్పడిందేమిటి అనుకోసాగాడు మనోజు. అమూల్య మౌనం ఇద్దరి మధ్య దుర్భేద్యమైన దూరంగా మారింది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న పెద్ద ఆర్డరు ఫ్యాక్టరీకి ఆ వారంలో వచ్చింది. మిగతా భాగస్వాములంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఇంట్లో ఏర్పడిన శూన్యతని ఆ ఆనందం ఛేదించలేకపోయింది. మనోజు ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ ఒక కాగితం మీద వ్రాసి అమూల్య టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. అమూల్య, నేను అన్నదానికి నీ మౌనం అనంగీకారం అని నువ్వు అనుకుంటే అంగీకారం అని నేను అనుకోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదం తప్పాలంటే మనిద్దరం నిర్మోహమాటంగా దీని గురించి మాట్లాడుకోవటం మంచిదని భావిస్తున్నాను. నీ మనసులో ఉన్నమాట ఏమిటో నువ్వు నాతో స్పష్టంగా చెప్పనంతకాలం నా ప్రవర్తన నీకు అతిగా కనిపిస్తుంది. అది నా తప్పు కాదు. పావురాలపల్లిలో నేను అన్న మాటలకి నువ్వు జవాబు చెప్పాలి. నేను నీ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను. నేను నిన్ను శివాని మర్చిపోమని అనటం లేదు. శివ కోసం నా జీవితంలోకి వచ్చి నన్ను బాధ పెట్టడం న్యాయమా? నాకు జవాబు కావాలి. మనోజు ఆఫీసులో ఉన్నాడు. ఆ రోజు వచ్చిన పోస్టు చూస్తున్నాడు. మరో ఆర్డర్ వచ్చింది. అమూల్య వచ్చిన ఈ కొద్ది రోజుల్లో తన ఫ్యాక్టరీ బాధ్యత వదిలేసి మార్కెటింగ్ మీద పూర్తిగా ఏకాగ్రత ఉంచడంతో ఆర్డర్స్ ఒక్కటొక్కటే వెంట వస్తున్నాయి. 3 నెలల్లో టర్నోవర్ గణనీయమైన మార్పు సూచిస్తోంది. అతనికి ఆనందంగా ఉంది, తృప్తిగా కూడా ఉంది. అతనికి వెంటనే ఫోన్ చేసి అమూల్యకి చెప్పేయాలని అనిపించింది. కానీ ఉదయం తను రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. అతని ఆనందానికి అమూల్యకి ఫోన్ చేయాలనే ఆతృతకి కళ్ళెం పడిపోయింది. అతను అశాంతిగా టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. బయట ప్రపంచం అతనికి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అతనికి హఠాత్తుగా అనిపించింది, అమూల్య ఈ విధంగా శివాపరంగా కాకుండా తనకి ఇంకో రకంగా పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది కదా. అతను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ ఆనందం అమూల్యతో పంచుకోలేని ఒంటరితనం వల్ల అది బాధగా మారుతుంది. ఆనందం అనేది తన ఆనందం సంగతి ఎలా ఉన్నా ఈ వార్త అమూల్యకు మాత్రం తెలియచేయాల్సిన బాధ్యత తను నిర్వర్తించవలసి ఉన్నది. అతను ఫోన్ చేయడానికి నిశ్చయం చేసుకొని వస్తుంటే ఇంతలో ఆ ఫోనే గణగణా మోగింది. అతను తీశాడు. హలో. అవతల నుంచి అమూల్య కంఠం పలికింది. అమూల్య. అతని స్వరంలో ఆనందాతిరేకం ప్రతిధ్వనించింది. ఉత్తరం చూశాను. నాకు టైం కావాలి. అమూల్య కంఠం మామూలుగా లేదు. బాధని అణుచుకున్న స్వరం అది. ఉత్తరం సంగతి వదిలే. ఈరోజు పోస్టులో అతను ఆర్డర్ గురించి ఉత్సాహంగా చెప్పాడు. కంగ్రాచులేషన్స్ అంది. ఆ గొంతులో ఆసక్తి లేదు. కంగ్రాచులేషన్స్ అంది. ఆ గొంతులో ఆసక్తి లేదు. 50-50. నేను శివ సంతోషం బాధ ఏదైనా సరే 50 పంచుకునేవాళ్ళం. అసలు నేనే నీకు కృతజ్ఞత చెప్పాలి. సారీ నేను నిన్ను బాధ పెడితే. అతని నోటి నుంచి అప్రయత్నంగా మనస్ఫూర్తిగా అతనికి తెలియకుండానే వచ్చేసింది. ఉంటాను. ఫోన్ పెట్టేశాడు. అతనికి ఇప్పుడు చాలా హాయిగా ఉంది. 2 విషయాలకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి ఆర్డర్ గురించిన ఆనందం.
అమూల్యతో పంచుకోవడం. రెండోది ఉదయం ఉత్తరం అయితే ఆవేశంగా వ్రాసి వచ్చాడు, కానీ అది అమూల్యని బాధ పెట్టిందేమోనని వెరపు అంటే భయం. దానికి తను క్షమాపణ చెప్పేశాడు. అతని మనసు చాలా తేలికగా అయిపోయింది. తర్వాత ఆఫీస్ పనిలో అతను శ్రద్ధగా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా లీనమైపోయాడు. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని అతను ఎదురు చూస్తున్నాడు. 5 గంటల కోసం వేచి చూస్తున్నట్టుగా అప్పటికే 2 సార్లు టైం చూసుకున్నాడు. 5 గంటలకి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు. అమూల్య, నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పాలి. ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికైనా వెళ్ళి బయట భోజనం చేసి అమూల్యకి తన మనసులో యుద్ధం చెప్పేయాలి. ఇది నీ వల్ల మొదలైన యుద్ధం. దీనిలో గెలవటానికి నువ్వే ఉపాయం చెప్పు అని అడగాలని నిశ్చయించుకున్నాడు. ఫోన్ మోగుతోంది. ఫోన్ తీశాడు. హలో అనే అమూల్య కంఠం కోసం ఎదురు చూస్తున్నాడు. హలో అవతల పలికింది మేనేజరు. అమూల్య కాదు, అమ్మగారిని పిలువు అడిగాడు. లేరండి, మధ్యాహ్నమే ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోయారు అన్నాడు. మనోజ్ ఉత్సాహం మీద ఆ జవాబు నీళ్లు చల్లినట్టు అయిపోయింది. ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదు అని మాణిక్యం చెప్పాడు. మనోజ్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. అమూల్యతో జీవితం ఒక పరీక్షలా మారింది. ఇది గెలవటానికే రెట్టింపు పట్టుదలతో అతను కృతనిశ్చయుడయ్యాడు. పట్టుదల పెరిగిన కొద్దీ ఓటమి చెందకూడదు అనే కృతనిశ్చయం కూడా తోడు కాసాగింది. అతను ఇంటికి వచ్చాడు. అమూల్య అతను వచ్చిన 10 నిమిషాల తర్వాత వచ్చింది. అతనేమీ అమూల్యని అడగలేదు. అమూల్య కూడా అతనికి ఏమీ చెప్పలేదు. ముభావంగా ఉండిపోయారు ఇద్దరు. మర్నాడు అతను బయలుదేరుతుంటే కాలింగ్ బెల్ మోగింది. మాణిక్యం తీశాడు. వచ్చిన వాళ్ళెవరో ఆడవాళ్లే. అమూల్య ఉందా అని అడుగుతున్నారు. అమూల్య వెళ్ళింది. కబుర్లు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఇది వరకులా అతని గదిలోకి రాలేదు. బయట నిలబడి అడిగింది. డాక్టర్ సరస్వతి వచ్చింది. 1 నిమిషం వస్తారా? అతను కావాలని తీరికగా 10 నిమిషాల తర్వాత వచ్చాడు. సరస్వతి మధ్య వయస్కురాలు. అమూల్యకి ఆవిడకి ఏమిటి స్నేహం? మిమ్మల్ని నేను అగర్వాల్ ఇంట్లో చూశాను అని పరిచయం చేసుకుంది. మనోజ్కి మాణిక్యం కాఫీ తెచ్చి ఇచ్చాడు. వచ్చిన పని చెప్పేస్తున్నాను. మేము వృద్ధుల సేవా సదనం బిల్డింగు ఫండ్ వసూలు చేస్తున్నాము. మీరు అంటూ దాని వివరాలున్న కాగితాలు ఇచ్చింది. మనోజ్ బ్రీఫ్ కేస్ తెరిచి చెక్ వ్రాసి ఇచ్చాడు. సరస్వతి అది చూసి ఆనందంతో తెల్లబోతూ, మై గాడ్, 50,000! అమూల్య 50,000 ఇచ్చారు. థ్యాంక్ యూ అమూల్య, నీకు థ్యాంక్స్ చెప్పాలి మా కార్యక్రమం గురించి అంత బాగా చెప్పినందుకు. సరస్వతి రసీదు ఇస్తూ అంది. మీరు మా సంస్థలో పార్ట్నర్ అయ్యారు అంది. ఆ డబ్బుతో మేము ప్రత్యేకంగా ఒక గది కట్టిస్తాం. మీకు ఇష్టమైన వారి పేరు సూచిస్తే పెడతాం. శివానంద్ పేరు వ్రాసుకోండి అన్నాడు. సరస్వతి అమూల్య వైపు చూసింది. శివానంద్ అంటే మన శివాయేనా అంది. అమూల్య తల ఊపింది. ఓహో, వీరిద్దరూ పరిచయస్తులేనన్నమాట. శివ కూడా తెలిసినా మనోజు ఆ విషయానికి ఇక ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం కూడా అమూల్య ఇంటికి ఆలస్యంగా వచ్చింది. మనోజు అప్పటికే భోజనం చేసేశాడు. ఉదయం సరస్వతికి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు అంది. అది శివ డబ్బే, నువ్వు ఎటు వాడటం లేదుగా అన్నాడు. నేను ప్రతి నెల 1000 రూపాయలు తీసుకుంటున్నాను అంది. తెలుసు, కానీ ఇంకే ఫ్యాక్టరీలోనైనా నువ్వు ఇలా కృషి చేస్తే దీనికి 10 రెట్ల జీతం వస్తుంది. నువ్వు తీసుకుంటున్న డబ్బు శివాది కాదు, నీది. నువ్వు ఖర్చు పెట్టకపోతే నేను ఇలా ఇచ్చేయవలసే వస్తుంది. అమూల్య మాట్లాడలేదు. అమూల్య వెళ్తుంటే అన్నాడు. చూడు, నీకు ఏ రాజకార్యాలున్నాయని నేను ఎప్పుడూ అడగను. నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తే కనీసం మాణిక్యానికైనా చెబితే నాకు ఆదుర్ద తప్పించిన దానివి అవుతావు. అమూల్య విన్నది. వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయింది. అంతలోనే విరమించుకొని వెళ్ళిపోయింది. రాత్రి 11:30 గంటలకి ఫోన్ వచ్చింది. అమూల్య మాట్లాడింది. అతను తన గదిలో మేల్కొనే ఉన్నాడు. ప్లీజ్, నేను ఇప్పుడు రాలేను అంటోంది. మర్నాడు అతని మనసు బాగాలేదు. అతనిలో అంతర్మథనం రోజు రోజుకి ఎక్కువ కాసాగింది. అమూల్యని పెళ్లి చేసుకోవటంలో అసలు నేను తప్పు చేశానా అనే వ్యధ కలగసాగింది. ఈ పెళ్లి వల్ల ఆమెకి తనకి ఇద్దరికి సుఖం లేదు. అమూల్య క్షేమంగా ఉంది. దానికోసమే తన ఆశ్రయం కోరింది. ఆ రోజు అమూల్య అడిగినప్పుడు అతనికి అది సులభమైన విషయంగానే అనిపించింది. కానీ తన మనశ్శాంతి ఇంత పణం పెట్టాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు మనోజ్. అమూల్య తను ఎంత ప్రయత్నించినా దగ్గర అవ్వటం లేదు. దానికి ఆమె కారణం ఆమెకి ఉండవచ్చు. అనుక్షణం అమూల్య గురించిన ఆలోచనలు తనని వెంటాడుతున్నాయి. కానీ అమూల్యకి తన సంగతి పట్టినట్టే లేదు. పెళ్లికి ముందు శివ అప్పగించినవి అంటూ చెప్పింది. ఏమిటా పనులు? ఒక్కటి కూడా తనకు చేస్తున్నట్టుగా తెలియదు. తను తలుచుకుంటే అమూల్యని గురించిన అన్ని వివరాలు ఏదో విధంగా తెలుసుకోలేకపోలేడు. కానీ అది అమూల్యకి తెలిస్తే అమూల్య వెనుక గూఢచారితనం చేయాల్సిన కర్మ తనకేం పట్టింది?
అమూల్య శివ చెప్పిన పనులు ఏం చేస్తుంది అనే వాటి పట్ల తనకి రవ్వంత కూడా ఆసక్తి లేదు. అది ఆమె స్వవిషయం. తను అమూల్యకి మనసా వాచ దగ్గర కావాలి. అమూల్య తన మనిషి అవ్వాలి. అది తను కోరుకునేది. అది ఎలా సాధ్యం చేసుకోవడం అనేది అతని అంతర్మథనం. అమూల్య రాకతో జీవితం అన్ని వైపుల నుంచి ఎంతో బాగా ఉంది. ఆంతరంగికమైన వ్యక్తిగత జీవితం కూడా బాగుంటే సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఈ ఇద్దరి జీవితాల ఏకత్వం కోసం అతను వేచి చూస్తున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తన వ్యక్తిగత జీవితం అసహజంగా, వ్యర్థభరితంగా, వృధాగా ఉండదనే ఆవేదన అతని మనసుని తొలిచివేస్తోంది. ఫోన్ మోగింది. మనోజ్ తీశాడు. స్వప్న చేసింది. చాలా ఆపద వచ్చేసింది మనం. నువ్వు తప్ప ఆదుకునే దేవుడు ఎవ్వరూ కనిపించటం లేదు. ఏమిటో నసపెట్టక సూటిగా చెప్పు. ఢిల్లీ నుంచి పిన్ని కూతురు పిల్లలు వచ్చారు. నాగార్జున సాగర్ ప్రోగ్రాం వేసుకున్నారు. డ్రైవర్ కాస్త ఉడాయించాడు. డ్రైవరు దొరకలేదు. నేను డ్రైవ్ చేస్తానంటే అక్క ప్రయాణమే వద్దని అంటోంది. అరగంటలో ఫోన్ చేస్తాను. దయానిధి గారి డ్రైవర్ ఉన్నాడేమో. నువ్వు రాకూడదు. ఒక్కరోజు ఆఫీసులో పనెక్కటకూడదా? అమూల్య నువ్వు ఇద్దరు వస్తే చాలా బాగుంటుంది. అతను క్షణం ఆగి అన్నాడు. నేను వస్తాను. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? నువ్వు వచ్చిన మరుక్షణంలో మేము రెడీగానే ఉన్నావు. మనోజు అరగంటలో స్వప్న ఇంట్లో ఉన్నాడు. అమూల్య ఏది? స్వప్న అడిగింది. రాలేదు, తనకి పని ఉంది ఫ్యాక్టరీలో అన్నాడు. అందరూ బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళిపోయారు. స్వప్న అక్క మాధురికి ఇద్దరు కూతుళ్ళు, 6 ఏళ్ళు 4 ఏళ్ళు. చిన్నపిల్ల చాలా చిలిపిది. బోలెడు సందేహాలు. అసలు కొత్త లేదు పాత లేదు. అంకుల్ కారు పరుగెత్తుతుంది కానీ రెక్కలేవి అంటూ ప్రశ్నలు. మనోజ్కి కాస్త హాయిగా అనిపించింది. తనకి ఈ జన్మలో ఇలాంటి మహత్తరమైన ఆనందం పొందే అదృష్టం ఉందా? అమూల్య తను ఇద్దరు పిల్లలు. అతనికి ఆ దృశ్యం అత్యంత మనోహరంగా అనిపించసాగింది. తను కావాలనే చెప్పకుండా వచ్చాడు. అమూల్య ఆదుర్దా పడుతుందా, పట్టనట్టు ఉంటుందా? ఆ కళ్ళలో తన కోసం ఒక్క క్షణం ఆదుర్దా కనిపించినా చాలు. తను 1000 జన్మలు ఓపికతో నిరీక్షించగలడు. అమూల్య తన మనసు అర్థం చేసుకోలేదు. తను చెప్పలేదు. తను చేయబోయే ప్రతి ప్రయత్నం ఆమె మీద చూపే అధికారంలాగా పరిణమిస్తుంది. అతనికి శివ మీద కోపం వస్తుంది. అమూల్య మీద కూడా కోపం వస్తుంది. కాదు, అందరికంటే తన మీద తనకే కోపం వస్తుంది. తన చక్కబరచని పరిస్థితుల్లోకి అనుకోకుండా వెళ్ళిపోయాడు. అతని జీవితం ఒక అజ్ఞాత వలలో చిక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. అందులో నుంచి స్వేచ్ఛ కావాలి, కానీ అది ఎలాగో అతనికి తెలియడం లేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చాడు. తను ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు అవుతుంది. కాలింగ్ బెల్ కొట్టగానే మాణిక్యం వచ్చి తలుపులు తీశాడు. మనోజ్ కనిపించగానే, ఎక్కడికి వెళ్ళారు బాబు మీరు? ప్రభాకరం డాక్టర్ గారు మీకోసం ఎక్కడికి ఫోన్లు చేసినా దొరకలేదు అన్నాడు. డాక్టర్ గారేమిటి అన్నాడు. అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యింది. ఏమిటి? ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఆటోని కారు కొట్టేసింది. డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడట. అమ్మగారికి దెబ్బలు తగిలాయి. ప్రభాకరం గారు దయానిధి గారు ఇంతకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళారు. అమూల్య ఎక్కడా? పడుకున్నారు. మనోజు 2 అంగల్లో వచ్చినట్టుగా అమూల్య గదిలోకి వచ్చాడు. లైట్ వేశాడు. మనోజ్ మంచం మీద పడుకున్న అమూల్య హఠాత్తుగా వెలుగు రావడంతో కళ్ళు తెరిచి చూసింది. మనోజ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అమూల్య అతన్ని చూసి లేవబోయే లోపల అతనే భుజాలు పట్టి లేవదీశాడు. అమూల్య తలకి మోచేతికి కట్టి ఉంది. నాకు పర్వాలేదు, కానీ డ్రైవరే. అమూల్య కళ్ళలోకి నీళ్లు వచ్చేసినాయి. అతను చప్పున అమూల్య తలని గుండెలకు అదుముకున్నాడు. గాఢంగా, అతి గాఢంగా, హృదయాంతరాల్లో ఆమెని దాచేసుకోవాలన్నట్టుగా. మీరెక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవ్వరూ చెప్పలేకపోయారు. దయానిధి గారికి చేశాను. ఆయన వస్తువు ప్రభాకరం గారిని తీసుకువచ్చారు. డ్రైవరు రక్తపు మడుగులో. అమూల్యకి ఏడుపు వచ్చేసింది. అతను అనునయంగా ఏం చెప్పలేకపోతున్నాడు. నోట మాట రావడం లేదు. అతని చెయ్యి ఆమె వీపు మీద నిమురుతోంది. కొద్దిసేపు అయింది. అతను అమూల్యని వదిలి వెళ్ళి దయానిధికి ఫోన్ చేశాడు. కారు నెంబరు ఎవ్వరూ నోట్ చేసుకోలేదు. డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. అమూల్య అదృష్టవశాత్తు ఎగిరి పక్కకు పడింది. ప్రభాకర్ టైంకి హాస్పిటల్లో ఉండబట్టి సరిపోయింది. నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. మనోజు డ్రైవర్ గురించి వాకప్ చేశాడు. పర్వాలేదు, ప్రాణగండం గడిచినట్టే అని చెప్పాడు ప్రభాకర్. మాణిక్యం వచ్చాడు. భోజనం వడ్డించనా అడిగాడు. మనోజ్ ఆకలిగా లేదు అని చెప్పాడు. మాణిక్యం వెళ్ళిపోయాడు.
మనోజు అమూల్య గదిలోకి వచ్చాడు. అమూల్య మంచం మీద మోకాళ్ళ మీదకి తలదించుకుని కూర్చుంది. ఆ కూర్చోవటంలో నిస్సహాయత్వం అతని మనసుని కదిల్చివేసింది. దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అమూల్య ముఖాన్ని బలవంతంగా చేత్తో గడ్డం పట్టి పైకెత్తాడు. అమూల్య ఏడుస్తోంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. పెదవులు అదురుతున్నాయి. అమూల్య అన్నాడు, మీకు మీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ కానీ అమూల్య మాటలవి. ఉధృతంగా వచ్చిన ఏడుపు ముంచేసింది ఆ మాటలని. కోపం లేదు ఆమె, నన్ను నమ్ము. అంతకంటే అనలేకపోయాడు. నువ్వంటే నాకెంతిష్టమో నీకు తెలియదు. నేను అనుకున్నంతగా నీ వాడిగా ఉండలేకపోతున్నానని, నువ్వు నేను కోరుకున్నంతగా నా ప్రాణంగా కాలేకపోతున్నావని. ఈ మాటలు చెప్పాలని అనిపించనా చెప్పలేకపోతున్నాను. నిన్ను బాధ పెట్టాలన్నది కాదు. అతని పెదవులు అమూల్య నుదుట మీదికి వంగినాయి. అదే సమయంలో అమూల్య అతనితో ఏదో అనబోతూ ముఖమెత్తింది. అతని పెదవులు అమూల్య పెదవుల్ని తాకాయి. ఒక్క క్షణం ఈ ప్రపంచమే స్తంభించిపోయినట్టుగా నిశ్శబ్దం. మరుక్షణం అతని చేయి చాచి లైట్ తీసేశాడు. ఆ రాత్రి అమూల్య సంపూర్ణంగా శారీరకంగా మానసికంగా అతని భార్య అయింది. అమూల్యలో ప్రతిఘటన లేదు. ఆమె కూడా తనలాగానే మనసా వాచా కోరుకుంటున్నట్టుగా ఆత్మార్పణంలా ఐక్యమయ్యింది. ఆ ఏకత్వం మనోజ్కి మొదట్లో ఆశ్చర్యంగా అనిపించినా క్రమంగా అది 1000 రెట్లు ఆనందంగా మారింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్లు మన మార్తి సాహితీ ఛానల్ ఎప్పుడూ కోరుతుందండి. ఉంటానండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. మీ మార్తి సాహితీ ఛానల్.